వరంగల్ జిల్లాలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. ఇల్లందు శివార్లో బైక్ను ఢీకొట్టింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్. ప్రమాదంలో 3 స్పాట్లోనే చనిపోయారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మృతులు వరుణ్, సిద్ధు, అనిల్గా గుర్తించారు. చనిపోయిన వారంతా ఇల్లందవాసులుగా గుర్తించారు. ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణ. యశోద, ఇది వరంగల్ జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఇది రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన సంఘటన. ఈ ఘటనలో చనిపోయినటువంటి 4 కూడా 17 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళే, యువకులే. వీళ్ళంతా కూడా ఇంటర్ ఎగ్జామ్ లో గణేష్ పాస్ అయ్యాడు. దీంతో వీళ్ళ 4 10th క్లాస్ లో క్లాస్మేట్స్. అయితే ఇంటర్మీడియట్ పాస్ కావడంతో గణేష్, తర్వాత మిగతా ఫ్రెండ్స్ సిద్ధు, వరుణ్, తేజ్, రనిల్ కుమార్, ఈ 4 కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు. దానికోసమే వర్ధనపేటకు చెందిన పొన్నం గణేష్, అదేవిధంగా ఇల్లందు గ్రామానికి చెందినటువంటి పొలిపాక సిద్ధు, వరుణ్ తేజ్, పొన్నాల రనిల్ కుమార్, ఈ 4 కలిసి ఒకటే వెహికల్ మీద ఇటు వర్ధనపేట వైపు ఇల్లందు నుంచి వర్ధనపేట వైపు వెళ్తున్న సమయంలో ఆకేరు వంతెన దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్నటువంటి ప్రైవేటు ట్రావెల్ బస్సుకు సంబంధించి ఢీకొనడం, తర్వాత అతివేగంగా వెహికల్ ఉండడంతో ఆ బస్సు కిందకే 4 పిల్లలు కూడా వెళ్ళిపోయారు. దీంతో బస్సు వారిపై నుంచి వెళ్ళింది. ఈ ఘటనలో దాదాపు 50 మీటర్ల వరకు కూడా వాళ్ళు ఎగిరిపడినటువంటి సంఘటన ఉంది. దీంతో 3 అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చనిపోయారు. అయితే వీళ్ళంతా కూడా ఆయా కుటుంబాలలో ఒక్కడే కొడుకులు కావడం 4 కుటుంబాలలో కూడా తీరని విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. వీళ్ళంతా కూడా వర్ధనపేట, ఇటు ఇల్లందుకు సంబంధించిన వాళ్ళు 3 ఉన్నారు. అదేవిధంగా వర్ధనపేటకు సంబంధించి పొన్నం గణేష్, ఈ 4 కుటుంబాలలో కూడా తీరని విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. వీళ్ళంతా కూడా హై స్కూల్ క్లాస్మేట్స్, 10th వరకు కూడా కలిసి చదువుకున్నారు. నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్ వీళ్ళ కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. పొన్నం గణేష్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. ఆ ఆనందం కొద్దిసేపు కూడా ఆ కుటుంబానికి అందకుండా దక్కిపోయిందని చెప్పొచ్చు. వాళ్ళంతా కూడా సెలబ్రేషన్ చేసుకునే క్రమంలోనే 4 యువకులు కలిసి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. చాలా రోజులుగా పోలీసులు కూడా మైనర్స్ కు వెహికల్స్ ఇవ్వద్దు, సరైనటువంటి డ్రైవింగ్ రాకపోవడం ప్రమాదాలకు గురవుతున్నారు, వాళ్ళతో పాటు ఎదురుగా వచ్చిన వాళ్ళు కూడా చనిపోతున్నటువంటి సంఘటనలు, గాయపడుతున్నటువంటి సంఘటనలు అవుతున్నాయని చాలా రోజులుగా వరంగల్ కమిషనరేట్ లో స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. దాదాపు తల్లిదండ్రులకు పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. అనేక కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల కూడా దాదాపు 138 కేసులు ఇలాంటి మైనర్లు వెహికల్స్ నడుపుతున్నప్పుడే కేసులు నమోదు చేసి తల్లిదండ్రులకు వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. కానీ ఇది జరుగుతున్న సమయంలోనే మైనర్లంతా కూడా ఒకే వెహికల్ మీద 4 బైక్ మీద వెళ్లడంతో ఈ ప్రమాద తీవ్రతకు కారణమైందని చెప్పొచ్చు. 4 మైనర్లు కూడా 17 సంవత్సరాల లోపే వాళ్ళే. వీళ్ళంతా కూడా బైక్ మీద వెళ్తున్న క్రమంలో చీకట్లో ఎదురుగా వస్తున్నటువంటి ఆర్టీ బస్సు, ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ 4 కుటుంబాలలో కూడా ఒక్కొక్క కుమారుడే ఉండడం, చదువుకొని వాళ్ళంతా కూడా ప్రయోజకులు అవుతారనుకున్న తల్లిదండ్రులకు ఇది తీరని విషాదంగా నిలిచిందని చెప్పొచ్చు. ఇటు ఇల్లందు కావచ్చు, అటు వర్ధనపేటలో ఇది తీవ్రమైనటువంటి విషాద సంఘటనగా చెప్పుకోవచ్చు. యశోద. థ్యాంక్ యూ కృష్ణ.